హాయ్ అండి. ఇవాళ ఇంకొన్ని కొత్త ఐటమ్స్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది. మేము దాంట్లో ఈ మధ్య అయితే ఇంకా దాంట్లోనే బన్స్, స్టఫ్డ్ బన్స్, పఫ్స్, కప్ కేక్స్ ఇవన్నీ చేసుకుంటున్నాము. అయితే వై నాట్ ప్లెయిన్ బ్రెడ్ కూడా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము. సో దానికి ఒక మోల్డ్ కావాలి కదా, ఇది తీసుకున్నా అనమాట. ఇదిగోండి, చాలా బాగుంది. అంటే ఇది మైక్రోవెన్ సేఫ్ మెటీరియల్. అది బ్రెడ్ మోల్డ్. దీంట్లో మనం కేక్ కూడా చేసుకోవచ్చు, ప్లమ్ కేక్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్గా అయితే మేము బ్రెడ్ కోసం తీసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ రెసిపీ త్వరలోనే దీంట్లో చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం బయట కొనే బ్రెడ్ మైదా కదా మెయిన్లీ. ఈ మధ్య ఎందుకు మైదా తినడం అంటే మనకు నచ్చట్లేదు. సో మల్టీగ్రెయిన్తో బ్రెడ్ చేసుకుందాం, ఒక వెరైటీ ట్రై చేసినట్టు ఉంటుంది కదా, దానికోసం తీసుకున్నా. ఇంకా ఇంకొక ఐటమ్ ఏంటంటే, ఇది చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే ఐటమ్ సమ్మర్లో. ఏం లేదండి, ఇది పాప్సికల్ మోల్డ్. ఇది ఒకటి కొన్నా. ఎందుకనంటే అప్పుడప్పుడు మనకు కూడా ఐస్ ఫ్రూట్ తినాలని ఉంటుంది కదా, సో బయట ఎందుకు, ఇంట్లో ఫ్రూట్ జ్యూస్తో చేసుకోవచ్చు అని ఇది కొన్నా అనమాట. దీనికి 6 మోల్డ్స్ ఇచ్చారు. ఇలా ఇలా దానికి ఒక స్టాండ్ లాగా ఇచ్చారనమాట. బాగుంది. ఇదిగోండి, సింపుల్. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా పాత ఐటమే. నేను ఇది ఫస్ట్ టైం తీసుకున్నా. ఎందుకంటే ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్తో తక్కువ షుగర్తో పిల్లలకి హెల్తీగా ఇవ్వడానికి. దీంట్లో కట్ ఫ్రూట్ కూడా వేసి ఇవ్వచ్చు పిల్లలు తిన్నప్పుడు. అది మోల్డ్ ఐస్ లా ఫ్రీజ్ అయిపోతుంది కదా, టేస్టీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందని ఇది తీసుకున్నా. దీంట్లో 6 చేసుకోవచ్చు. మంచి బాగుంది, ప్రాక్టికల్గా ఉంది. ఇలా ఇక్కడ ఒక లెవెల్ వరకు జ్యూస్ పోసేసి ఇది ఇలా పెట్టేయడమే. దీన్ని ఫ్రీజర్లో పెట్టేసామనుకోండి, ఐ థింక్ 2 అవర్స్లో రెడీ అయిపోతుంది. సో ఈ ఐటమ్స్ నేను మీషోలో కొన్నాను. వీటి రేట్స్ అన్నీ ఇస్తాను మీకు. ఏదో అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారని ఇవన్నీ షేర్ చేశాను అనమాట. నేను మీకు వీటి రేట్స్, లింక్స్ అన్నీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి. పాప్సికల్స్ ట్రై చేద్దామని. సరే, మనం హెల్దీ వర్జన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, సో వాటర్ మెలన్ జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నా. వాటర్ మెలన్ మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. బాగుంది, యాజ్ ఇట్ ఈస్ జ్యూసీగా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసేద్దాం. చాలా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ పల్ప్ ఇంకొక రౌండ్ వేయచ్చు అనుకుంటా, వేస్తా. దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ వేస్తున్నా. పడగడుతున్నా ఎందుకంటే గింజలు ఉన్నాయి కదా, అందుకని అనమాట. హాఫ్ లెమన్, కొద్దిగా హనీ వేస్తా. షుగర్ బదులు హనీ వేసి తర్వాత మనం దీన్ని మన పాప్సికల్ మోల్డ్స్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హనీ వేస్తున్నా. నేను షుగర్ ఏం వేయట్లేదు, ఓన్లీ హనీ వేస్తున్నా. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా మనం ఏ జ్యూస్తోనైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది గట్టిపడిన తర్వాత ఇంకా ఐస్ ఫ్రూటేగా. మ్యాంగో జ్యూస్, ఇంకా పామగ్రానైట్ జ్యూస్, ఏ జ్యూస్తో అయినా చేసుకోవచ్చు. ప్యూర్ వాటర్ మెలన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ ఇందులోకి వేసాను, ప్లస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా హనీ వేసాను. ప్యూర్ జ్యూస్. ఇప్పుడు ఏంటంటే దీన్ని మోల్డ్స్లో పోద్దాం. కడిగి పెట్టాను ఇవన్నీ. చక్కగా ఈ మోల్డ్స్లోకి పోసేసుకొని మనము
పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పోసేస్తున్నా. సరిపోతుంది అనుకుంటా. అంటే నేను హాఫ్ వాటర్ మెలన్ తీసుకున్నా, దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ వేసాను, 3 స్పూన్స్ హనీ. కావాలనుకునే వాళ్ళు షుగర్ కూడా కలుపుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేను షుగర్ వేయలేదు. మా అభిరామ్ బాబుకి నచ్చుతుంది అనుకుంటాను. సమ్మర్ కదా, ఇవ్వచ్చు. మామూలుగా అయితే మేము ఇవ్వము. ఇప్పుడు ఏంటంటే ఇలా క్యాప్స్ పెట్టేయాలన్నమాట. అది సూపర్గా వచ్చేసాయి చూడండి. అది ఇప్పుడు వీటిని ఇలాగే ఫ్రీజర్లో పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత మా పాప్సికల్స్ ఎలా రెడీ అయ్యాయో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. అది ఒక 2 అవర్స్లో రెడీ అయిపోతాయి. ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను. ఇది ఏంటంటే ఐస్ క్యూబ్స్ కోసం. బాగుంది, హనీ కోమ్ మోడల్లో ఉన్నాయి. ఇవేంటంటే ప్లాస్టిక్ కాదు, సిలికాన్వి. ఈజీగా తీసేయచ్చు కూడా. ఇప్పుడు సమ్మర్లో ఏదైనా డ్రింక్స్కి దానికి సాఫ్ట్ డ్రింక్స్ తాగినప్పుడు చేసినప్పుడు మనకు ఐస్ అవసరం అవుతుంది కదా. సో ఈ 2 తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. 2 డిఫరెంట్ కలర్స్ సిలికాన్ ఐస్ మోల్డ్స్. వీటిలో నేను ఇది వాష్ చేసి నీళ్లు వేసి చూపిస్తాను. ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఓకేనా? ఈ క్యూబ్స్ దీనిపైన ఎందుకు పెట్టానంటే, నీళ్లు నింపిన తర్వాత ఇలా లేపితే స్లోప్ అయింది అనుకోండి, నీళ్లు పడిపోతాయి. యాక్చువల్లీ ఇది ఓన్లీ ప్లెయిన్ వాటర్కి కాదండి. మనము ఫ్లేవర్డ్, ఇప్పుడు నిమ్మరసం ఉందనుకోండి, నిమ్మరసం మనము ఎక్కువ ఉన్నప్పుడు షుగరు ఉప్పు కలిపి దాన్ని ఇలా మోల్డ్స్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు లేదా మనకు అప్పటికప్పుడు తాగాలనిపించినప్పుడు ఒక గ్లాస్ వాటర్లో ఒక 4-5 క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ సొల్యూషన్. ప్రస్తుతానికైతే నేను వాటర్ పోస్తున్నాను. నిమ్మకాయలు ఉన్నాయి నా దగ్గర. నిమ్మరసం చేసి ఇందులో పోసి పెడదామని, ఎవరైనా వచ్చినప్పుడు ఆఫర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అలాగే పుదీనా, ఇప్పుడు మింట్తో మనం చేస్తాం కదా జ్యూస్, పుదీనా అది మనము క్రష్ చేసి వాటర్లో వేసి పోసి పెట్టుకున్నాం అనుకోండి, రెడీగా మనం వాడే జ్యూసెస్లో అవి యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పుదీనా మనకు ఎప్పటికప్పుడు ప్రతిసారి అవైలబుల్ ఉండదు కదా, అందుకని అనమాట. ఈ లైమ్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ అయితే మంచి సొల్యూషన్ అండి. ఈ క్యూబ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా వాటర్లో ఈ క్యూబ్స్ వేసుకొని డైల్యూట్ చేసుకోవచ్చు. నేను ఈ సమ్మర్లో చేసి పెడదాం అనుకుంటున్నా, మీకు చూపిస్తాను. లెమన్ జ్యూస్ రెడీ టు యూజ్ ఎలా చేసి పెట్టుకోవాలని. సిరప్ లాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మోల్డ్స్లో వేసేసుకోవచ్చు. ఫ్రీజర్లో సైడ్కి ప్లేస్ ఉందిలేండి. అప్పటికి కొద్దిగా నీళ్ళు కింద పడ్డాయి చూసారా, నేను అనుకుంటూనే ఉన్నా. జాగ్రత్తగా హ్యాండిల్ చేసినా కొద్దిగా పడ్డాయి. మన కొత్త పాప్సికల్ మోల్డ్స్లో పాప్సికల్స్ పెట్టాను, ఐస్ ఫ్రూట్, ఇంకా ఐస్ ట్రేలో ఐస్ పెట్టాను. వాటికి కొద్దిగా టైం పడుతుంది కదా, అవి అయిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రొద్దున్న అవి పెట్టాం కదా పాప్సికల్స్ ఇంకా ఐస్ ట్రేస్, అవి ఎలా వచ్చాయో చూద్దాం ఒకసారి. ఈ పాప్సికల్స్ ఎలా అయ్యాయో చూద్దాం. ఐస్ క్యూబ్స్ కోసము ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటా, పాప్సికల్స్కి వేరే తీసుకుంటా. మనం మామూలుగా జ్యూస్ అది చేసుకున్నప్పుడు మనకు రెడీగా ఐస్ క్యూబ్స్ ఇదిగోండి, చక్కగా ఇది ఈ షేప్లో వచ్చాయి ఐస్ క్యూబ్స్. ఇదిగోండి, ఇదిగోండి, ఇట్లా ఒకటి తీసుకొని గ్లాసులో నీళ్లు పోసుకొని, ఇది ఎందుకంటే కింద కొంచెం లూజ్ అవ్వటానికి అన్నమాట.
వావ్, సూపర్ గా వచ్చిందండి పాప్సికల్ ఐస్ ఫ్రూట్. సూపర్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మ్మ్. మ్మ్. వాటర్ మెలన్ జ్యూస్ తో చేసాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సూపర్ గా ఉంది. ఇంత ఈజీ అని అనుకోలేదు నేను. ఇంకా ఏ జ్యూస్ తో అయినా మనం, అంటే బయట ఈ మధ్య ఏది కొనాలన్నా కొద్దిగా భయంగా ఉంటుంది కదండి. వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్, ఆ కిచెన్స్ పరిస్థితి, ఈ మధ్య కొన్ని రూల్స్ చూస్తే అయితే అసలు బయట ఏమి తినబుద్ధి కావట్లేదు. సో వీటిలో కూడా ఏమేమి వేస్తారో షుగర్స్ అలాంటివి మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. చూడండి, వాటర్ మెలన్, లెమన్ జ్యూస్, హనీ, ఈ మూడిటితో చేశాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి అసలు. ఏ వావ్! తిను వావ్! అటు చూడు, మమ్మీని చూడు. సూపర్ సూపర్ యమ్మీ అను. యమ్మీ. మమ్మీకి చూడు, మమ్మీ నాన్న, మమ్మీని చూడు, మమ్మీని చూడు, మమ్మీకి చూపెట్టు. నాన్న, తమ్ముడికి తినిపి. తమ్ముడు ఇట్రా, ఇట్రా. తినిపి, తమ్ముడు తినిపి. తినిపి.